విసన్నపేట మండలం తాటకుంట్ల గ్రామంలో తనను కులం నుంచి వెలివేశారని సమీపంలోని వారు వేధిస్తున్నారని ముల్లంగి నాగుల్ మీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద నాగుల్ మీరా సోమవారం మాట్లాడుతూ తన తండ్రి చనిపోయారని, భర్త వదిలివేయడంతో ముగ్గురు ఆడపిల్లలతో వృద్ధురాలు ఆయన తల్లి వద్దనే జీవిస్తున్నట్లు చెప్పింది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని జీవిస్తూ ఉంటే కొందరు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి మగతోడు లేకపోవడంతో పేరాబత్తుల రాము, పేరాబత్తుల చింటూ, పేరాబత్తుల వెంకటేశ్వరరావు, పేరాబత్తుల కుటుంబరావు, పేరాబత్తుల కుర్మయ్య, కరబత్తుల వినోద్ కుమార్ తన పిల్లల్ని కూడా బూతులు తిడుతూ కులం నుంచి వెలివేశారు. ఎలా బతుకుతారో చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు సమాచారం అందించామని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతుంది. నమస్తే అండి, నా పేరు ముల్లంగి నాగుల్ మీరా. మా ఊరు తాతకుంట్ల, విసన్నపేట మండలం. మొన్న ఈ మధ్య రీసెంట్గా మా ఊర్లో ఒక పెద్ద గొడవ జరిగిందండి. అది మా ఇంటి ప్రాబ్లమే. అంటే నేను ఒక 1 year బ్యాక్ ఆఫీస్లో నూజివీడు కేఆర్ గ్రూప్లో జాయిన్ అయ్యా. నా ఇంట్లో పరిస్థితి బాగాలేదండి. అంటే నాకు పెళ్ళయ్యి 17 సంవత్సరాలు అవుతుంది. 2005లో మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. మా ఆయన గారిది చాటరే మండలం, మర్లపాలెం. ఆయన ముల్లంగి ఆనందరావు. మా పెళ్ళైన తర్వాత మా ఇంట్లో మా ఆయన గారికి నాకు గొడవలు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్. దానివల్ల అతను మా దగ్గర ఉండడు, వెళ్ళిపోతాడు. కానీ ఆయన మేము ఇళ్ళరకమే తీసుకొచ్చుకున్నాం. ఉండకుండా వదిలేసి వెళ్ళిపోతే ఆడపిల్లలు, నేను ఎలా బతకాలి, ఏం చేయాలి? సరే ఏదో జాబు చూసుకున్నా, బతుకుతున్నా. నా పరిస్థితి అంటే మా సారు లాయర్ గారు రమేష్ గారు, కేసినేని రమేష్ గారు, ఆయనకి సార్ నా పరిస్థితి ఇదని చెప్పుకున్నాను. చెప్పుకుంటే అమ్మ మేము ఫౌండేషన్ తరఫున పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తామని అన్నారు. అలాగే చదివిస్తున్నారు. ఊర్లో ఎప్పుడైనా కానీ మా ఇంటికి రారు. కానీ ఎప్పుడైనా మాకు అమ్మగారికి మొన్న ఈ మధ్య కూడా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలాగే బాగుందా లేదా అని చూడడానికి అని చెప్పేసి వచ్చే టైంలో ఊళ్ళో ఆపేసి ఎందుకు వస్తున్నారు ఏంటని చెప్పేసి గొడవ చేసి ఆయన్ని కొట్టడం జరిగింది. అందులో మా పిల్లల్ని కూడా ఎలా పడితే అలా మాట్లాడి నన్ను, మా పిల్లల్ని రోడ్డుకి లాగి నోటికి వచ్చినట్టు మాట్లాడారు ఊర్లో. అందులో ఏంటంటే మేము కులంలో నుంచి వెలేసామన్నమాట మాట్లాడుతున్నారు. మాకెవరు ఊర్లో కూడా సాయం చేసేవాళ్ళు ఉండరు. నా బతుకు నా కష్టాలతో నేను నా పిల్లల్ని ఏదో బతికించుకుంటుంటే మమ్మల్ని ఎవరన్నా మాకు సాయం చేసేవాళ్ళు వచ్చి ఉన్నా కానీ వాళ్ళని చేయనివ్వట్లేదు. మరి మేము ఎలా బతకాలి ఏంటి? నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. కొంచెం మీరే ఏదో రకంగా సాయం చేసి కొంచెం మాకు హెల్ప్ చేయండి. ఆ రోజు జరిగిన గొడవలో కూడా ఊర్లో కొంతమంది, అంటే ఒక 6 మిమ్మల్ని కులం నుంచి వెళ్ళేసాము, మీరు ఎట్లా బతుకుతారో ఏంటో మీ అంత మేము చూస్తామని చెప్పేసి మా పిల్లల్ని కూడా చాలా నీచంగా అంటే బూతులు మాట్లాడారు. అందులో మమ్మల్ని కులం నుంచి వెళ్ళేస్తానన్న వాళ్ళు పేరాబత్తుల రాము, పేరాబత్తుల కుర్మయ్య, పేరాబత్తుల వెంకటేష్, పేరాబత్తుల కుటుంబరావు, పేరాబత్తుల చింటూ, పేరాబత్తుల వినోద్ కుమార్, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. మరి మీరు మాకు సాయం చేసి మమ్మల్ని బతికేలాగా, మా ఊర్లో మా కష్టాలతో మేడం మేము బతికేలా కొంచెం మీరు అధికారులు చర్య తీసుకొని మాకు సాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి సెంట్రల్ లైటింగ్స్ పై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నగర పంచాయతీ ఏరియా వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సెంట్రల్ లైటింగ్ ఎస్టిమేషన్ గురించి ఎమ్మెల్యేకి వివరిస్తున్న చింతలపూడి నగర పంచాయతీ ఏఈ. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామం సీతారాంపేటలో యువతి ఆత్మహత్య యత్నం కేసులో 3 నిందితులను అరెస్టు చేసిన చీరాల సబ్ డివిజన్ పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈపురపాలెం సీతారాంపేటకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి నిన్న ఉదయాన్నే 5:45 బహిర్భూమి కోసం ఆమె ఇంటికి ఆనుకొని ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లగా మత్తులో ఉన్న 3 యువకులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 48 గంటల లోపల 3 నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని, 3 నిందితుల్ని ఈపురపాలెంకి చెందిన వారేనని తెలిపారు. 3ని కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల, బాపట్ల డీఎస్పీలు, 1వ, 2వ రూరల్ సిఐలు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి
బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 376 IPC కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డౌన్ జరిగింది. ఎవరైతే A3 ఉన్నాడో శ్రీకాంత్, అతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. సో వాళ్ళు ముగ్గురు కూడా చిరాల టౌన్లో ఒక లాడ్జ్లో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. దాని తర్వాత ఈ ఎవరైతే A3 ఉన్నాడో శ్రీకాంత్ అనే అతను ఫోన్లో అతను మాట్లాడితే కొన్ని వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ వాయిస్ రికార్డింగ్స్ బేసిస్ మీద కూడా ఆ వాయిస్ రికార్డింగ్లో ఎవరో వేరే అతనితో మాట్లాడుతుంటే అతను ఈ మర్డర్ గురించి చెప్పడం జరిగింది. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మేము యాజ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో అన్ని ఆధారాలు, ఈ వాయిస్ రికార్డింగ్ కానీ, అక్కడ సీన్లో ఉన్న వాటర్ బాటిల్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, అక్కడ ఉన్న చెప్పళ్ళు కానీ, బట్టలు కానీ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ FSLకి, ఫోరెన్సిక్ సైన్స్ లెబార్టరీకి పంపడం జరిగింది. ఆ రిపోర్ట్ కొన్ని రోజుల్లో వస్తుంది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు ముద్దాయిలు ఈపురపాలెం సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు ముగ్గురికి ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో ఆ రైలు పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది. అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో, ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్లడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామం సీతారంపేటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ముష్కరుల చేతిలో ఆత్మహత్యాయత్నానికి గురైన కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. సమాచారం అందుకున్న హోంమంత్రి అనిత సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇక మీదట ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా సెబ్ను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఆయన వెంట పులిపాటి బాబురావు, మేరిక రమేష్, బాబు, బుజ్జిరాజు, కె బుజ్జిబాబు, మార్పు గ్రెగోరీ, దివాకర్, సుధీరు తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయి ఏదైతే నరకం అనిపిస్తా చనిపోయిందో ఆ అమ్మాయి బాధ కన్నా తప్పు చేయనటువంటి ఒక పసికోన మన చెల్లో లేకపోతే మన బిడ్డో పడే బాధ కన్నా వాళ్ళకి బెయిల్ వచ్చే లోపు ఖచ్చితంగా మీరు దయచేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి స్పెషల్ కోర్టు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సీరియస్గా ఫాస్ట్గా మీరు విచారించి వాళ్ళకి కన్విక్షన్ తీసుకురండి, వాళ్ళని పనిష్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా చేసినట్టు అవుతుంది. తప్పితే 10 లక్షలు ఇయటాన్ని నేను తప్పుపట్ల, హోమ్ మినిస్టర్ గారు రావటాన్ని నేను ఎట్టి పరిస్థితులు తప్పుపట్ల. దానితో పాటు ఇది కూడా చేయమని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. అలానే ఇంకొక నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మైనర్ గర్ల్ వాళ్ళ చెల్లెలు ఇంకొక అమ్మాయి ఉంది. వీళ్ళు ఉండేది ఈ ఇల్లు అద్దె ఇల్లు. మగ్గం కూడా ఇంకొక యజమాని కింద 5,000 10,000 తెచ్చి కూలి పొట్టబోసుకునేటటువంటి పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోయిన అమ్మాయి సర్టిఫికేట్స్ కూడా పాపం ఇంటర్మీడియట్ చదివి ఫీజు కట్టలేక డిగ్రీ చేర్చాలంటే వేరే కాలేజీలు ఉండిపోయినాయి. సరే ఎడిదిరికి పనికిరావం చనిపోయింది కాబట్టి వాళ్ళ చెల్లి ఇంకొక పాప ఉంది, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఎప్పుడైతే మైనారిటీ తీరుతుందో ఆ అమ్మాయికి మీరు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్ అర్హతగా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి సంబంధించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి వివరాలన్నీ స్థానికంగా
ఎమ్మెల్యే గారి ద్వారా వెళ్ళినా మాకేం అభ్యంతరం లేదు. వీళ్ళకి పని జరగటం మాకు కావాలి, వీళ్ళకి న్యాయం జరగటం మాకు కావాలి. లేదంటే లోకల్ ఎంపీ ద్వారా వెళ్ళినా పర్లేదు, లోకల్లో ఉన్నటువంటి గొట్టిపాటి రవి గారు మంత్రి ద్వారా తీసుకెళ్లి సీఎం గారు కలిసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ధర్మంగా మేము ఒక రిప్రజెంటేషన్ రిటర్న్గా సందర్భం వచ్చినప్పుడు ఇస్తాము. లేదంటే ఈ లోపు మీరు కూడా చొరవ తీసుకొని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తే వాళ్ళకి ఎంతో కొంత జీవితానికి మేలు జరుగుతుందని చెప్పి నేను సిన్సియర్గా గవర్నమెంట్ని కూడా ఈ విషయాలన్నీ మరొకసారి సీరియస్గా ఆలోచించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ లీనియన్స్ ఖచ్చితంగా పై స్థాయిలో ఉండబట్టే యాక్ట్ పెట్టాల. ఖచ్చితంగా కన్జ్యూమర్స్ మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టాలి. ఖచ్చితంగా చదువుకునే పిల్లల మీద అయినా సరే ఒకవేళ వాళ్ళ భవిష్యత్తు పోద్దనుకుంటే మొదటిసారి వాళ్ళ మీద కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద పెట్టి, అంటే అది చేయాలంటే బహుశా యాక్ట్ సరిచేయాల్సి వస్తుందేమో. ఎన్డీపీఎస్ యాక్ట్ని మీరు ఎవరి మీద పెట్టారు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కేవలం పెద్ద స్థాయిలో 100 కేజీలు 200 కేజీలు జరిగేటటువంటి గంజాయి పెట్లర్స్ ఎవరైతే ఉండారో, హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ మీద పెట్టారు. క్రింది స్థాయిలో బడ్డీ వాడి మీద పెట్టాలి ఎన్డీపీఎస్ యాక్ట్. కన్జ్యూమర్ మీద పెట్టాలి. కన్జ్యూమర్ వాడు చదువుకునేవాడైతే యాక్ట్ని సవరించి మొదటి వార్నింగ్ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరిని ఖచ్చితంగా జైలుకి పంపాలి. అప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు. లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి పట్టిస్తారు. ఇదేమన్నా భారతదేశమా, ఆంధ్రప్రదేశా, చట్టబద్ధమైనటువంటి రాష్ట్రమా, లేకపోతే ఆఫ్రికానా? దయచేసి హోమ్ మినిస్టర్. జనసంఘం వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు మంద జనార్దన్ మాట్లాడారు. స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ విషయంపై తన మంత్రి పదవిని కూడా వదులుకున్న మహనీయుడని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు సాంబశివరావు, ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎల్లమాటి దాసు, రాజేషు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ కార్యక్రమాన్ని ఏమూరు నియోజకవర్గంలోని ఏమూరు మండల కేంద్రమైన ఏమూరులో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆ మహనీయుని యొక్క బలిదానాన్ని ఈరోజు యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ దేశ ప్రజలందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆయన 1901 జూలై 6న కలకత్తాలో జన్మించారు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. వారి తండ్రి అశుతోష్ ముఖర్జీ గారు కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అదే యూనివర్సిటీకి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా అతి పిన్న వయసులో వైస్ ఛాన్సలర్ అయ్యి ఆ ఘనతని సాధించినటువంటి మహనీయుల్లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఒకరు. ఆయన స్వాతంత్రానంతరం ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నెహ్రూ గారి నాయకత్వంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారితో పాటు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ గారు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్, ఏక్ దేశ్ మే దో ప్రధానమంత్రి నహీ చలేగాని నినాదించి తన కేంద్ర మంత్రి పదవిని వదులుకొని జమ్మూ కాశ్మీర్ విముక్తి కోసం జమ్మూ కాశ్మీర్కి పైన వెయ్యి అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టి అక్కడ హింసించిన కారణంగా ఆయన ఆ జైల్లోనే మరణించడం జరిగింది. ఆ యొక్క దినాన్ని ఈరోజు భారతదేశం యావత్తు ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయన ఏ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం విముక్తి కోసం ఆర్టికల్ 370 కోసం పాటుపడ్డాడో ఆయన చేసినటువంటి బలిదానాన్ని 2019లో మన భారత ప్రధాని డాక్టర్ నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగమని నిరూపించి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళులర్పించినటువంటి ఘనత ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దొరుకుతుందని చెప్పేసి ప్రపంచానికి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం అమ్మవారి తిరునాళ కార్యక్రమంలో అశేష మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా అమ్మవారి నిజ రూపంలో ప్రత్యేక అలంకరణ సేవ జరిపి భక్తకోటికి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. రాత్రి 7 గంటల నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి వారిచే కూచిపూడి భరతనాట్యం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తకోటి వేలాదిగా తరలి వచ్చి క్యూ పద్ధతిలో అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
వచ్చారు మార్నింగ్ ఎత్తుకొచ్చింది అది రామకృష్ణుడు రామా ఇలా సంచి అక్కడ ఎదురు పెట్టినారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో ముష్కరుల చేతిలో బలైపోయిన సుచరిత కుటుంబానికి న్యాయం చేయాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈపురపాలెం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాది, జనసేన పార్టీ నాయకులు పోట్ల పవన్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈపురపాలెంలో మొన్న జరిగిన సుచరిత హత్యకు పాల్పడిన నిందితుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించడం జరిగిందని తెలిపారు. ₹1 ఆర్థిక సహకారం అందించాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు. బాలికల పాఠశాల ప్రాంతంలో నివసిస్తున్న వీరిని అక్కడి నుంచి దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఈ ఏరియాలో ఆ సుచరిత హంతకుల్ని వెంటనే శిక్షించాలి. ఆ కోర్టు ద్వారా ఆ పోస్ట్ ఆ కోర్టు పెట్టి 6 నెలల్లో వాళ్ళని ఆ చట్టపరంగా శిక్షించే విధంగా చేయాలని మేము ఈ ధర్నా, ఈ ర్యాలీని కొనసాగిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో బహిర్ముఖి వెళ్ళిన సుచరిత అనే 21 సంవత్సరాల యువతి బహిర్ముఖి వెళ్తే అక్కడ మద్యం తాగుతూ గంజాయి మత్తులో ఉన్న 3 యువకులు ఆ బాలికని మానభంగం చేసి రాళ్లతో కొట్టి, మానాల మీద రాళ్లతో కొట్టి ఆ పిల్లని చంపేయడం జరిగింది. వాళ్ళు ఇది కొత్త ఏం కాదు, 2023 అంటే పోయిన సంవత్సరమే క్రైమ్ నంబర్ 79/2023, క్రైమ్ నంబర్ 88/2023లో వాళ్ళు ఏమన్నట్టు ముద్దాయిలు. అంతేకాదు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా ఉంది, రౌడీ షీట్ కూడా ఉంది. వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఇది 2వ సారి చేశారు. ఇది వాళ్ళకి అలవాటుగా మారింది. వీళ్ళు ఏముంది, ఒక 3 నెలల్లో బెయిల్ వేసుకొచ్చి మళ్ళీ చేస్తారు.
ఇంతేకాదు ఇదే గర్ల్స్ హై స్కూల్లో 2011-12లో కూడా ఒక అమ్మాయిని అక్కడే మానభంగం చేసి చంపేసి అక్కడ ఇసుకలో బాధ పెట్టారు. ఈబిరిపాలెం గంజాయి గడ్డకి ఇదిగా అవుతుంది, సారాయి అమ్ముతున్నారు, పిల్లకాయలు భవిష్యత్తు ఏం కావాలి? ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. ప్రభుత్వం మీద తూతు మంత్రంగా 10 లక్షల డబ్బులు ఇచ్చాం అంతేకాదు వాళ్ళు పోలీసు దురాచారానికి ఖండించాలని, ఈ దుండగుల్ని కఠినంగా శిక్షించాలని, మాకు న్యాయం చేయాలని ఈ మహిళల తరఫున మేము ఏనాడు రోడ్డు మీదకి వచ్చిన ఇది లేదు. ఈ రోజు జరిగిన ఈ దుర్మార్గాన్ని అరికట్టడం కోసం మేమంతా నేతనేసుకొని చేనేత పనులు చేసుకునే వాళ్ళం. ఈ అన్యాయాన్ని అరికట్టడం కోసం మేము బయటకు వచ్చాము. మాకు మా పిల్లలకి అక్కడే ఉన్న హై స్కూల్ పిల్లలు, బాలికల హై స్కూల్ పిల్లలు దగ్గర అక్కడ చాలా కుటుంబాలు ఇలాంటివి ఉన్నాయంట. అవన్నిటినీ అక్కడి నుంచి పారదోలాలని, అక్కడి నుంచి పంపించాలని, పంపించాలని, ఈ కుటుంబాలను అక్కడి నుంచి పంపించేసేయాలని ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న ఈ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని టీడీపీ కార్యకర్తలు అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం తిరుపతి నుంచి విజయవాడ వెళ్తూ మార్గ మధ్యలో బాపట్ల జిల్లా ఇసుక దర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కార్యకర్తల్ని ఆప్యాయంగా పలకరించి మళ్లీ వస్తానని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి హోదాలో తొలిసారి మార్టూరుకు వచ్చిన అనితకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చాం. మంచి మెజారిటీస్ తో గెలిపించారు. చాలా చాలా మా సాంశీరావు బాగా జాగ్రత్తగా చూడండి. కానీ మళ్ళా ఒకసారి రోజు మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మళ్ళీ మీరు రావాలి మేడం. పర్చూరు మండలం పర్చూరు గ్రామంలోని ఇండియన్ గ్యాస్ వారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత 3 సిలిండర్ల కొరకు ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ పుస్తకం తీసుకుని వచ్చి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఇందుకు పర్చూరు మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆధార్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ పుస్తకాలను తీసుకువచ్చి బారులు తీరారు. ప్రజలు విపరీతమైన ఎండలో ఉదయం నుంచి వృద్ధులు, వికలాంగులు నిలబడి ఉంటే కనీసం టెంట్ కూడా లేకుండా చేశారని, తాగటానికి మంచినీళ్లు కూడా లేదని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే తెలుసుకుని ప్రభుత్వం వారు ప్రజలకి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. గంటన్నర అవుతుంది. మంచిలు ఉన్నాయా? నువ్వు టెంట్ వేసారా? ఎంతసేపు పట్టిద్దంట? 2 గంటలు పట్టిందంటే. ఎన్ని రోజుల నుంచి ఉండవు నువ్వు? వచ్చింది. ఎన్ని రోజుల నుంచి నిలబడుతున్నారు ఇక్కడ జనం? ఏమ్మా ఎంతసేపు అయింది వచ్చి? మంచిలు ఏమైనా ఇస్తున్నారా? లేదు. టెంట్ ఏమైనా వేసారా? ఏం లేదు. ఎంతసేపు పట్టిందంట ఒక్కొక్కళ్ళకి? గంటన్నర పట్టిద్దాం, ఎక్కువ పట్టిద్దాం. ఎవరు చెప్తారు? ఎన్ని సిలిండర్ ఇస్తున్నారు? ఎన్ని సిలిండర్ ఇస్తారో మరి. మెంబర్షిప్ కోసం వచ్చారు. ఎంతసేపు పడుతుంది ఒక్కొక్కళ్ళకి? టెంట్ వేసారా? మంచిలు ఏమైనా ఇచ్చారా?
అయిపోయింది, ఇచ్చారు, క్యాన్ పెట్టారు, అయిపోయింది. ఏం చెప్తున్నారు, ఎంతసేపు చేస్తారంట? చేస్తారా? లైన్ ఉంది కదా, లైన్ ప్రకారం ఉన్నారు వాళ్ళు. ఎండకి తట్టుకొని నిలబడగలుగుతావా? తప్పేది ఏముంది, మా అవసరం కదా, ఇస్తారని వాళ్ళు ఇస్తారని వస్తున్నాము. ఎన్ని సిలిండర్లు చెప్పారు? 3. ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్న తరుణంలో పంట పొలాలకు చివరి భూముల వరకు సాగునీరు అందించడంలో ఇరిగేషన్ శాఖ అధికారులు చొరవ చూపాలని వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అధికారులకు ఆదేశించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ డ్రైనేజీ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. గత 5 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ డ్రైనేజీ కాలువలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. గతంలో లాగా సాగుకి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన సాగునీటి కాలువల మరమ్మతులు చేపడతామని తెలిపారు. అంతకుముందు ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో సాగునీటి కాలువలు డ్రైనేజీ కాలువల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈలు మల్లికార్జునరావు, పి వెంకటరత్నం, డిఈలు ఎన్కేవి ప్రసాద్, ధనలక్ష్మి, ఎం అనిల్ కుమార్, ఏఈలు పాల్గొన్నారు. పట్టుకోండి. ఓకే సార్. ముందుకెళ్ళాలనేటువంటి విషయం మీద దాని మీద చర్చ జరుపుకోవడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మనకి ప్రాజెక్ట్ కమిటీ మాజీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు మేనేజ్మెంట్ కృష్ణ గారు కూడా వచ్చారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈనాటి ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలని కూలంకషంగా మన సమగ్ర ప్రణాళికను తయారు చేయడానికి ఇరిగేషన్ పరంగా డ్రైనేజీ పరంగా డెవలప్మెంట్ చేస్తారని చెప్పనేసి అనుకుంటూ సార్కి మనకి సంబంధించి ఇరిగేషన్ పరంగా ఉన్నటువంటి ప్రణాళికను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకోటి డీసిల్టింగ్ ఆఫ్ వరాహపురం పెట్టాం సార్, అది కూడా శాంక్షన్ కాలేదు సార్. డీసిల్టింగ్ చాలా ఇబ్బందిగా కూడా వీటి కన్వర్ట్ చేసి అవుతారు కాబట్టి వీటి మాత్రం ఇచ్చారు సార్. నెక్స్ట్ లో వేమూరు శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ప్రప్రథమంగా ఇరిగేషన్ డ్రైనేజ్ సంబంధించి సమీక్ష చేసుకోవడానికి మీ అందరినీ కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధార ప్రాంతం. డెల్టా వెస్టర్న్ డెల్టాలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం వేమూరు నియోజకవర్గం. నియోజకవర్గం అంతా కూడా డెల్టా పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవబోతా ఉంది. రైతాంగం నారు పోసుకొని ఏరువాకు మొదలయ్యి మొత్తం పొలాలు దున్ని పొలాల్లోకి వెళ్ళే రోజులు మొదలవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంట కాలువలన్నీ కూడా గుర్రపు లెక్క ఇతరత్ర వ్యర్థాలతో నిండిపోయి ఇవాళ నీళ్లు వదిలినా కూడా ఆయకట్టు చివరి దాకా చేరే పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ రంగం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇట్లానే సీజన్ వచ్చినప్పుడు ఏదో కూర్చోవటం, ఓఎండ్ఎం వర్క్స్ కింద శాంక్షన్ తెప్పించుకోవటం, వాడు కనీసం ఆ మందు కూడా కొట్టకుండా డబ్బులు డ్రా చేసుకోవటం, ఈ పరిస్థితులు ఉన్నాయి. దానికి ముందు 5 ఏళ్ళు మాత్రం సిన్సియర్గా చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను, నాకు పూర్తి అవగాహన ఉంది. ఇవాళ మనం కూర్చొని రివ్యూ చేసుకుంటున్నటువంటి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం అధికారులు ఏకంగా నిబంధనలు అన్ని తుంగలో తొక్కి వైసీపీ నేతల అనుమతులు ఇచ్చారు. జిల్లా కేంద్రం నరసరావుపేటను ఆనుకుని ఉన్న లింగంగుట్ల వద్ద జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఎకరన్నరలో జిల్లా వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణం చేపట్టారు. వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టేటప్పుడు ఇది అక్రమ నిర్మాణమని ప్రతిపక్ష పార్టీల నాయకులు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఎకరన్నర అగ్రహారం భూమిని 33 ఏళ్లకి లీజుకి ఇచ్చారు. ఇది కేవలం 1 ఎకరానికి సంబంధించి 1000 రూపాయలు ఇచ్చేలా మున్సిపల్ అధికారులు తాత్కాలిక అనుమతులు తీసుకున్నారని తెలియజేశారు. జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం వైసీపీ నేతలు అనుమతులు అడిగేంత తడువుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ చకచక కదిలింది. వైసీపీ నేతలంటే అప్పట్లో జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులకి ఎంతటి స్వామి భక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. సమాజంలో ఒకరినొకరు గౌరవించుకోవాలని కుటుంబ వ్యవస్థ భారతదేశంలో మాత్రమే ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్ ఇటువంటి కుటుంబ వ్యవస్థ ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో 12 ధాన్యాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు న్యూ ఎనర్జీ గ్రూప్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎరపతినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో అందరూ ఏ స్థాయిలో ఉన్నా ఎంత తగ్గి ఉంటే అంత పెరుగుతారని, అహంకారం ఉన్న మనుషులే 150 నుంచి 11కి వస్తారని ఎద్దేవా చేశారు. తప్పకుండా మీ సమస్యలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలో గ్రామాలకు వస్తాను, రచ్చబండ పెడతాను, అర్జీలు తీసుకుంటాను, నిధులు తెస్తాను, గ్రామాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలుసుకుంటూ అనంతరం సెలవు. ప్రతి ఒక వ్యక్తికి ఆయన హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఒకరినొకరిని గౌరవించుకోవడం. ఒక కుటుంబం మంది, వసుదైక కుటుంబం మంది, ఇంట్లో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, ఈ కుటుంబ వ్యవస్థ ఇది ఒక భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో ఇటువంటి కుటుంబ వ్యవస్థ అందరిలో ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి కుటుంబ వ్యవస్థ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనందరం ఏ స్థాయిలో ఉన్నా మనందరం కూడా మనుషులు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒకరినొకరిని గౌరవించుకోవటం, ఒకరినొకరిని ఆనందంగా చూసుకోవటం, కుటుంబ నేపథ్యాన్ని కాపాడుకోవటం, ఇవన్నీ కూడా మనకు అవసరం. అందుకే ఎంత తగ్గి ఉంటే మనిషి అంత పెరుగుతాడు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తగ్గిన మనిషి పెరుగుతాడు. అహంకారానికి పోయిన మనుషులే 151 నుంచి 11కి వస్తారు. అందుకని అహంకారం వాడికి కూడా పనికిరాదు. అందుకని మీరు కూడా గెలిచిన అహంకారానికి పోవద్దు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎవరి వ్యాపారాలు పోవద్దు. అందరూ ఒకరికొకరు గౌరవించుకోండి. ఈ నియోజకవర్గం 30 సంవత్సరాలుగా నేను మీతో ఉన్నాను. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యే లేకపోయినా మీకు ఎమ్మెల్యేని గుజరాత్ నియోజకవర్గాన్ని. చాలా మంది నన్ను అడిగారు, మీరు ఎమ్మెల్యే కాదు కదా, మిమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యే అని పిలుస్తారు, రాష్ట్రంలో ఎవరిని పిలవరని.
అడగాల్సింది పిలిచే మా ప్రజలను అడగండి అన్నారు. అందుకే ఒక వ్యక్తి పదవి రీత్యా గొప్పోడు కాడు, పదవి లేకపోతే తొక్కవే కాదు. నెక్స్ట్ ఆవిడకి ఎమ్మెల్యేగా లేనప్పుడు ఒక పోలీస్ జీవితం. మాచర్ల మండలం విజయపూర్ సౌత్ లోని క్యాంప్ 2 పాఠశాలలో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ నాయకులు బసివిరెడ్డి మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయపూర్ సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు, మైలపల్లి అప్పలరాజు, ఆడెపు కోటయ్య, తోటకూర పరమేశ్వరరావు, సత్యబాబు, కట్టరాజు, షేక్ మస్తాన్, ఊరే మార్క్ తదితరులు పాల్గొన్నారు. ఒక దేవాలయం ఉందంటే ఆ కమ్యూనిటీ వరకు మాత్రమే దేవాలయానికి వెళ్తారు. ఒక చర్చ్ ఉందంటే ఆ కమ్యూనిటీ, అలానే మసీదు ఉందంటే. మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వానికి తగ్గట్టు, ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారి మనస్తత్వానికి తగ్గట్టు, మా ఎంపీ గారి మనస్తత్వానికి తగ్గట్టు ఈ ఎలిమెంటరీ స్కూల్లో మహిళకి ప్రాధాన్యత అన్న దాని మీద గర్భిణీ స్త్రీకి ఎంత గౌరవంగా ఇచ్చి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు అందరూ ఇంతమంది పేరెంట్స్లోని ఇంతమంది పెద్దల్లో ఒక ఎస్టీ మహిళ కడుపుతో ఉంటే ఆమెకి స్కూల్లో శ్రీమంతం చేసి మా మనసులు అందరినీ ఆకర్షించేటట్టు చేసిన ఈ ఉపాధ్యాయులకి పాదాభివందనం. స్కూల్లో చదివితే మంచి ర్యాంక్ వస్తే త్రిగులైటీ సీట్ వస్తుంది. త్రిగులైటీ సీట్ కనుక కంప్లీట్ అయితే బయట జాబుతో పిల్లగాడు బయటకు వస్తాడు. ఇవన్నీ తెలియక ఈ ప్రైవేట్ పాఠశాల అనేది ఒక బిజినెస్. ఆ బిజినెస్లో వాళ్ళు అడ్మిషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు బాగా నడుపుతారు. మరి లాస్ట్ 2 yearsలో కరోనా వచ్చినప్పుడు ఆ స్కూల్ మొత్తం క్లోజ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.